నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంక్రాంతి లోపల గాజులు వేసుకోకుంటే ఒక్క కొడుకున్నటువంటి వాళ్ళకి కీడని, మరి అలాగని ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకొని గాజులు వేయించుకోవాలని మొన్నటి వరకు విన్నారు కదా. మరి ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా ఒకవేళ అలా అడుక్కుని వేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమేనా? ఇది ఎవరు చెప్పారు? ఎక్కడి నుండి వచ్చింది? నిజానికి సంక్రాంతి పురుషుడు ఏ వాహనం ఎక్కి వస్తే ఎలాంటిది అన్నది మనకు పంచాంగకర్తలు ఉగాది రోజు పంచాంగాన్ని రాసేటప్పటికే అది నిర్ణయించి ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే ఏమీ లేదు. ప్రతి రాశిలోకి సూర్యభగవానుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు. మకరంలోకి ధనస్సు నుండి వచ్చేటప్పుడు ఏ సమయంలో, ఏ వారంలో, ఏ తిథిలో, ఏ నక్షత్రంలో వచ్చాడు అన్నదాన్ని బట్టి ఆ వాహనం అది గుర్తించబడుతుంది. అందువల్ల ఈ సంక్రాంతి పురుషుడు ఇలా వస్తున్నాడు కాబట్టి, పీడకాలం కాబట్టి గాజులు వేయించుకోవాలి అనేటువంటి ఒక ఉదంతం ఎవరు లేవదీశారో, ఎలా లేవదీశారో కానీ ఇదంతా కూడా చక్కర్లు తిరుగుతూ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఇక దీన్నంతా కూడా ఒక అంటే ఎక్కడైనా ఏ భగవంతుడైనా మనకు చెడు చేసేవాడు ఉంటాడా? లేనిపోని అపోహలు కలిగించేసి, లేనిపోని దురాచారాలని అంటగట్టి చేసేటువంటి ప్రయత్నం ఇదే. నిజానికి ఏ గాజులు కొనుక్కోకపోయినా, ఏమీ లేకపోయినా ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే ఆ ఇద్దరు కుమారులున్న తల్లులు 10 మందిని పిలిచి 10 రకాలైనటువంటి వాయనాల్లో గాజులు ఇవ్వండి. ఈవెన్ ఒక్క కొడుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వండి 10 మందికి. లేదు అంటే మీరు వేయించుకోండి. అంతే తప్ప 5 రకాలు 6 రకాలు ఇక్కడ అడుక్కొని అక్కడ అడుక్కొని వేయించుకోకపోతే కొడుక్కేదో అవుతుంది అంటే సంతానం అంటే సంతానమే కదా. సంతానానికి నష్టం ఏంటి? ఒక్కడైనా ఇద్దరైనా ఒకటే కదా. మరి ఆడపిల్లల సంతానం కదా, వాళ్ళైనా ఒకటే కదా. ఈ లేనిపోనివన్నీ కూడా కల్పించుకొని కొత్త రకాలైనటువంటి ఇంకా వీటిని చెప్పాలంటే దురాచారం అనే చెప్పాలి. గాజులు వేసుకోవడం సదాచారం అయితే, అడుక్కొని అక్కడ ఇక్కడ లేని వాడిని ప్రచారం చేయడం అనేటువంటిది సంస్కృతికి ఓ రకమైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నమే. ఎప్పుడు మన దేవుడు, మన పండగలు ఎక్కడ మీకు కీడును పీడను కలిగించేటువంటివిగా ఉండవు. ఉన్నవాటిని వదులుకోవాలంటే ఏం చేయాలి అన్నటువంటి కథాకథనమే చెప్తాయి తప్ప మీరు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని ఏమీ ఉండదు. ఇప్పటివరకు వేయించుకోకుండా అలా లేని వాళ్ళు నాకు ఒక్క కొడుకున్నాడు అని భయపడకండి. నాకు ఒక్క కొడుకే, నేను ఎవరిని అడుక్కోలేదు, నేను వేయించుకోలేదు, అయినా వాడు ఆరోగ్యంగా ఉంటాడు అన్నది నా నమ్మకం. అందుకని దురాచారాలను నమ్మకండి.